అది ఆనంద సముద్రం. నీరెండలో తీరాల నుంచి పడవలు కడలిలోకి అడిగెడుతున్నాయి. రాత్రులు వీచిన గాలుల చల్లదనాన్ని నెమరేసుకుంటూ సరుగుడు చెట్లు ఊగుతున్నాయి. బిందువుగా దూరాన ఆనంద సింధువు తీరాన తొలినాటి వైభవాన్ని తలపోసుకుంటూ సముద్ర తీర దేవాలయం. గోపురాలపై కిరణాలు, ద్వారాలకు పవనతోరణాలు, పడికెట్లకు తరంగ మంజీరాలు. ఓహో, ఆలయం ఆపాదమస్తకము పులికించిపోతోంది. కాలహాయపు హేషవలే సముద్రపు ఘోష, గుడిగోడల ఊగులాడు గతకాంతుల డాలు, గగనాల గాలులలో పక్షుల సంకీర్తన, సాగర తీరాలలోన భిక్షుల సంవేదన. ఈ ద్వారబంధంపై అలదిన పస్మి వలయంలో కుంకుమ పొట్టై మిలమెల మెరిసిన సూర్యుడు కాలపు గూడిలో సాలీడుకు ఆహారంగా చిక్కాడు మెనుగురు పురుగైనీడు. ఈ శివాలయపు జటాజూటంలో ముడిచిన చంద్రకాంత పుష్పవిలాసిని సామీప్య సైకత భూములలో ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది. తరుక్కుపోయిన గుండెతో కాళ్లను డొక్కలోకి ముడుచుకుని గాలులు కాలుగాలిన పిల్లులై వెలుపలికి లోపలికి తెగ తిరుగుతున్నాయి. అలలు పిచ్చిపట్టిన కుక్కలై దిక్కులు చూస్తూ తెగ మురుగుతున్నాయి. ఏవో మంగళనాదస్వరాలతో మేల్కొల్పబడ్డ ఈ ఆలయం నేడు ఈ ఈదరగాలి చేత పదే పదే చెంపదెబ్బలు తింటోంది లేవడానికి. మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడెవడో దిక్కుమాలిన కవి. కన్నీరై జారిన బాధను కొనగోటితో మీటి ఏదో రాగం విని జలధరించిపోయాడు. అనంతమైన జలదిలోని అలలారా, అనాదిగా నరుడుగన్న కలలారా, ఈ తీరపు సితారుపై ఉషస్తార మీటుతున్న చితినెరగని ఆ రాగం చెవులారగ విన్నారా? నా హృదయ రామపు రక్తకుడ్య తలాలపై అవిరామంగా నర్తిస్తున్న వీచికలను కన్నారా? ఆ అస్పష్టపు అమరభావ గీతికలకు వ్యాఖ్యానం చేస్తారా? తాత్పర్యం చెబుతారా? అదిగదిగో ఆ చక్రం నిలిచిపోదు, చైతన్యపు ఆశ్రవంతి ఇంకిపోదు. వీస్తున్న గాలి రేపుతున్న కిరణకేశాల్ని సరిచేసుకుంటూ దిగంత రేఖపై కాలునుకుని నిక్కి నిక్కి నిత్యోత్సాహంతో చూస్తున్న అనాది రేడు ఆదిత్యుడు. అన్నీ అస్థిరమైన ఈ జగతిలో అస్మదీయుల అనుబంధమే స్థిరమనుకుంటున్నాడు సముద్రంతో, సముద్ర తీర దేవాలయంలోని ఆ నాదునితో. తొలినాళ్లు గడిచిపోయే, తొలి ప్రాభవం ఇంకిపోయే, అభిషేకము అరుదై నైవేద్యము కరువై ఆనంద ముద్రతో అనంత సాగరాన్ని చూస్తున్నాడొక మూర్తి. తరతరాల జనావళికి ఇస్తున్నాడొక స్ఫూర్తి. నిశీది అంతా నిశ్శబ్దం, నిందిస్తున్నది సముద్రఘోష, నిద్రిస్తున్న జగతి నిద్రిస్తూ ఉదయం ఎంతో దూరం లేదని బెదిరిస్తూ 1000 అలలతో తీరాలను కొట్టి కొట్టి బుక్కపట్టి అరుస్తున్న సముద్రం ప్రత్యూష వేళా సమాగమనానికి నాంది పలుకుతోంది. శుభోదయం సమీపిస్తోంది. గతకాలపు పొరల నుంచి దారి తప్పి వచ్చిందొక సుప్రభాత గీతిక.